హలో. నేను నా పేరు డాక్టర్ సిహెచ్ నాగేశ్వరరావు, కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ అండ్ అసోసియేట్ ప్రొఫెసర్ ఇన్ నెఫ్రాలజీ, సిద్ధార్థ మెడికల్ కాలేజ్. ఇవాళ మనము ఆమ్, దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి అంటే సికేడి అనే దాని గురించి తెలుసుకోబోతున్నాము. ఆ, ఇది ఎలా మొదలవుతుంది, దీనికి ఆ, ఎలాగా ఆ, మనం ఎలా ఐడెంటిఫై చేయాలి, దీన్ని ఎలాగా అరికట్టాలి, అరికట్టలేకపోయినా ఎలాగా దీన్ని సికేడిని ప్రోగ్రెస్ అవ్వకుండా ఎలా చూసుకోవాలి అనే దాని గురించి మాట్లాడదాం. సో దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి అనేది ఆ, ఎక్కువగా షుగర్ పేషెంట్స్ లో బాగా ఎక్కువగా చూస్తాము. దాని తర్వాత కిడ్నీ బీపీ పేషెంట్స్, దాని తర్వాత గ్లోమరులర్ నెఫ్రైటిస్ అంటాము. కొన్ని రకాల కిడ్నీ జబ్బులు ఉంటాయి, లైక్ ఎఫ్ఎస్జిఎస్ అంటాము. దాని తర్వాత మెమ్బ్రైన్ నెఫ్రోపతి, మెమ్బ్రైన్ ప్రొలిఫరేటివ్ గ్లోమరులర్ నెఫ్రైటిస్, ఇలా చాలా రకాలు ఉన్నాయి. వీటిల్లో చూస్తాము. ఇవి కాకుండా ఆ, కీళ్ళ వ్యాధులు ఉన్నాయి. అది ఎక్కువగా ఆడవాళ్ళలో చూస్తాం, మగవాళ్ళలో చాలా అరుదుగా చూస్తాము. వీటితో కీళ్ళ వ్యాధికి సంబంధించిన జబ్బుల్లో ఈ కిడ్నీ వ్యాధి ఆడవాళ్ళలో ఎక్కువగా చూస్తాం. సో ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేవి మనం మొట్టమొదటిగా ఐడెంటిఫై ఎలా చేయాలి, ఎలా పసిగట్టాలి వీటిని అంటే, ఒక్కొక్కసారి మనకి కాలవాపులకు వచ్చే ముందలే మనకి యూరిన్ లో ప్రోటీన్ పోవటం, లీక్ అంటాం, యూరిన్ లో ప్రోటీన్ పోవటం అనేది గమనిస్తూ ఉంటాము. సో ఈ ప్రోటీన్ అనేది యూరిన్ లో పోవటం మూలన యూరిన్ లో నొరగొస్తుంటది. కానీ యూరిన్ లో నొరగొచ్చేంత ప్రోటీన్ పోయే ముందలే మనకి కొంచెం కొంచెంగా ప్రోటీన్ పోతూ ఉంటది. దాన్ని మనం చూసుకోవాలంటే కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ అంటాం, అది చేయించుకోవాలి. సో యూరిన్ లో ప్రోటీన్ పోతూ ఉంటే యూరిన్ లో నొరగొస్తూ ఉంటది, ఇది ఒక సిమ్టమ్. దాని తర్వాత నైట్ టైం ఎక్కువగా యూరిన్ వెళ్తాము. ఎక్కువగా నైట్ టైం 3-4 సార్లు లేస్తాం. సహజంగా మనం ఒకసారి పడుకుంటే మళ్ళీ దాని తర్వాత ఉదయాన్నే లేస్తాం. అలా కాకుండా 3-4 సార్లు యూరిన్ వెళ్తూ ఉంటారు. కొంతమంది లోవర్ యూరినరీ ట్రాక్ట్ అబ్స్ట్రక్షన్ అంటాము, అంటే బీపీహెచ్, యూరినరీ యూరెథ్రల్ స్ట్రక్చర్, వీటిల్లో ఇట్లా అప్పుడప్పుడు జరుగుతుంది. కానీ అవి లేకుండా మాటికి యూరిన్కి వెళ్తున్నాం రాత్రిపూట అంటే ఇది ఎర్లియస్ట్ సిమ్టమ్ అని అనుకోవాలి దీన్ని కూడా. వీటితో పాటు యూరిన్ లో బ్లడ్ పడటం, యూరిన్ లో మాటి యూరినరీ ఇన్ఫెక్షన్స్ కూడా రావటం. సో వీటితో పాటు కాళ్ళవాపు, ఇవి స్టార్టింగ్ లో నెమ్మదిగా కాళ్ళవాపులు వస్తూ ఉంటాయి. కాళ్ళవాపులు మొదట్లో వచ్చిపోవటం ఉంటాయి. దాని తర్వాత వ్యాధి ముదిరే కొద్ది కాళ్ళవాపులు అట్లా నిలబడిపోతూ ఉంటాయి. చాలా మంది ఏమనుకుంటారంటే కాళ్ళ కింద ఎత్తు పెట్టుకుంటే పోతుంది, మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి వాపులు వస్తున్నాయి అంటారు. అలా కాదు, ఈ కాళ్ళవాపులు అనేవి ఎప్పుడు ఉంటానే ఉంటాయి. కాకపోతే ఎత్తు పెట్టుకుంటే మనకి ఈ వాపులు అనేది, నీరు అనేది వెనక్కి జరిగి వీపు దగ్గర, నడుము దగ్గర చేరుతుంటుంది. సో ఈ కాళ్ళవాపు, వీటితో పాటు కొంతమందికి ఆ ఈ బీపీ షుగర్ ఉండటం మూలన కంటిలో రెటినోపతి వస్తూ ఉంటది, కంటి చూపు దెబ్బతింటూ ఉంటది. సో ఇవి ఉంటాయి. నెమ్మదిగా క్రియాటినిన్ పెరుగుతుండే కొన్ని ఆకలి లేకపోవటము, ఆయాసం రావటము, దాని తర్వాత అన్నం చూస్తే ఆహార పదార్థాలు చూస్తే వాంతి వచ్చినట్టు ఉండటం, కడుపులో తిప్పటం, ఇంకా ముదిరితే వాంతి రావటం, అసలు అన్నాన్ని తగ్గించేయటం, అన్నం దగ్గరికి రానికుండా చూస్తూ ఉంటారు. ఎందుకంటే దాన్ని చూడంగానే వాళ్ళకి వాంతి వస్తూ ఉంటుంది. సో ఇవన్నీ సిమ్టమ్స్ ఉంటూ ఉంటాయి. సో మనం వీటిని ఎలాగా టెస్ట్ చేయించుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ షుగర్ పేషెంట్స్ గురించి మాట్లాడుకుందాం. షుగర్ పేషెంట్ మనకి ఎందుకు మాట్లాడుకోవాలంటే, మన దేశ జనాభాలో 50-60% మంది వరకు షుగర్ పేషెంట్స్ ఉంటారు. అది కూడా మన సౌత్ ఇండియా అంటాం, అంటే దక్షిణ భారతంలో ఎక్కువగా షుగర్ పేషెంట్స్ ఉంటారు, ఉత్తర భారతంతో చూస్తే. సో అందుకని షుగర్ పేషెంట్స్ లో ప్రతి ఒక్కళ్ళు ప్రతి 3 నెలలకు ఒకసారి షుగర్ అని తెలిసిన రోజున అయితే మటుకు అల్ట్రాసౌండ్ అబ్డామిన్ చేయించుకోవాల్సిందే. కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్, సీరం క్రియాటినిన్, HbA1c, దాంతో పాటు రెగ్యులర్ గా ఎవ్రీ 6 అదే టైంలో రెటినోపతి ఉందా లేదా కూడా చూసుకోవాలి. సో 6 నెలలకు ఒకసారి మటుకు రెటినోపతి చూసుకోవాలి. ప్రతి 3 నెలలకు సీరం క్రియాటినిన్ చూసుకోవాలి. ప్రతి నెలకు ఒకసారి ఫాస్టింగ్ బీపీ అంటాం, అంటే పరగడుపునైనా తిన్న తర్వాత 2 గంటలకి షుగర్ పరీక్ష చేయించుకుంటూ ఉంటారు.
సో ఇవి షుగర్ పేషెంట్స్ ఉన్నవి. సో షుగర్ పేషెంట్స్ షుగర్ తెలిసిన వెంటనే, షుగర్ ఉంది అని తెలిసిన వెంటనే షుగర్ టెస్ట్ లో ఫాస్టింగ్, బీపీ అంటాం. దాంతో పాటు HbA1c, లిపిడ్ ప్రొఫైల్, సియుఈ, సీరం క్రియాటిన్, అల్ట్రాసౌండ్ అబ్డామిన్, రెటినా చెకప్ చేయించుకోవాలి. ప్రతి 3 నెలలకి సీరం క్రియాటిన్, సియుఈ చూసుకుంటూ ఉండాలి. 6 నెలలకు ఒకసారి ఫండస్ ఎగ్జామినేషన్, అంటే రెటినాల్ ఏమైనా ప్రాబ్లం వస్తుందో లేదో చూసుకుంటూ ఉంటారన్నమాట. సో ఇది దీంతో పాటు షుగర్ ని కంట్రోల్లో పెట్టుకుంటూ ఉండాలి. మన బీపీని కంట్రోల్లో పెట్టుకుంటూ ఉండాలి. ఒకవేళ కిడ్నీ ప్రాబ్లం స్టార్ట్ అయింది అంటే మటుకు దానికి సంబంధించిన మందులు ఉంటే దగ్గరలో ఉన్న మన కిడ్నీ డాక్టర్ని సంప్రదించి వాళ్ళ ఏమంటామంటే వాళ్ళ సలహా మేరకు మందులు ఎక్కువ ఎలాంటి మందులు వాడాలని చూడాలి. ఇవి నొప్పి మాత్రలు మటుకు పొరపాటును కూడా వాడకూడదు. సో రెగ్యులర్ గా ఈ చెకప్స్ వెళ్తూ షుగర్ పేషెంట్స్ షుగర్ సంబంధించిన టెస్ట్లతో పాటు కిడ్నీ టెస్ట్లు కూడా చూసుకుంటూ ఉండాలి. దాంతో పాటు రెటినా టెస్ట్లు కూడా చేయించుకోవాలి. సో షుగర్ పేషెంట్స్ వచ్చేసరికి లేటెస్ట్ గా చాలా రకాల మందులు వచ్చాయి. అవి చాలా రకం షుగర్ మందులు అయినప్పటికీ మన కిడ్నీ మీద బాగా పనిచేస్తాయి. కిడ్నీ ప్రాబ్లం రానికుండా చూస్తాయి. దాంతో పాటు గుండె ప్రాబ్లం రానికుండా చూసే మందులు కూడా షుగర్ లో వచ్చాయి. కాబట్టి అవి కొంచెం వాడుకుంటే చాలా మంచిది. సో అవన్నీ మనకు దగ్గరలో ఉన్న కిడ్నీ డాక్టర్ కానీ లేదంటే జనరల్ ఫిజిషియన్ కానీ మీకు అడ్వైస్ చేస్తూ ఉంటారు. సో నెక్స్ట్ వచ్చేసి బీపీని కూడా ఏదో బీపీ ఏమనుకుంటారంటే ఆ రోజు బీపీ వచ్చింది, మందులు వేసుకున్నాం కాబట్టి తగ్గిపోయిందని వదిలేస్తూ ఉంటారు. బీపీ మందులు మటుకు అట్లా ఆపకూడదు, రెగ్యులర్ గా వేసుకోవాలి. వేసుకుంటూ ఉండాలి, అది కంట్రోల్లో ఉంటుంది. ఒక 2-3 రోజులు ఆపంగానే మళ్ళీ యథాస్థితి బీపీ పెరుగుతుంది. దాని మూలాన ఒత్తిడి కిడ్నీ మీద పెరుగుతుంది, మళ్ళీ కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో గ్లోమరులర్ నెఫ్రైటిస్ అంటాము. ఈ గ్లోమరులర్ నెఫ్రైటిస్ అంటే IgA నెఫ్రోపతి, మెంబ్రేనస్ నెఫ్రోపతి, ఇందాక మొదట్లో చెప్పుకున్నట్టు FSGS, వీటన్నిటిలో ఏంటంటే యూరిన్ ప్రోటీన్ తో పాటు యూరిన్ లో కూడా కంటికి కనిపించకుండా బ్లడ్ పోతూ ఉంటుంది. అందుకని కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది రెగ్యులర్ గా యూరిన్ లో కంటికి కనిపించకుండా రక్తం పోతుంది అని ఎక్కడైనా మామూలు ఏదో యూరిన్ టెస్ట్ లో కనిపెడితే మటుకు ఇమీడియట్ గా దగ్గరున్న కిడ్నీ డాక్టర్ ని సంప్రదించి దానికి తగిన ఆయన సలహా మేరకు అవసరమైతే కిడ్నీ బయాప్సీ కూడా చేయించుకొని దాని తగ్గట్టుగా మందులు వాడుకుంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ రాకుండా. ఇవి క్లుప్తంగా గ్లోమరులర్ నెఫ్రైటిస్ గురించి, దాని తర్వాత డయాబెటిక్స్, షుగర్ పేషెంట్ సంబంధించి, బీపీ పేషెంట్ సంబంధించి. సో ఈ జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే కిడ్నీకి సంబంధించిన ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ముందు జాగ్రత్త పడవచ్చు, ముందుగా కిడ్నీ డాక్టర్ సంప్రదించవచ్చు. సో ఇవి చూసుకుంటూ మీ కిడ్నీని జాగ్రత్తగా కాపాడుకుంటూ మందులు వాడుతూ కిడ్నీని ఎటువంటి ప్రాబ్లం రానికుండా చూసుకోండి. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.